నంద్యాల జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే సీటును జనసేన అభ్యర్థికి ఇస్తే జన సైనికులు సత్తా చూపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో పొత్తులో భాగంగా పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ను స్థానికులకే ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులను కోరుతున్నామని, స్థానికులకే జనసేన సీటు ఇవ్వాలనే నినాదంతో ఉన్నామని స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు జనసేన టికెట్ ప్రకటన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ అంగూరి శివకుమారి స్థానిక పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గెడ్డం బుజ్జి ఆదేశాల మేరకు స్థానిక షీలానగర్ లో గురువారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీసీఆర్ ఫౌండేషన్ అధినేత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి మరియు సీనియర్ రాజకీయ నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు, పార్టీ యువ నాయకులు గెడ్డం చైతన్య, మండల అధ్యక్షుడు యగదాసు నానాజీ, పట్టణాధ్యక్షుడు ఆచంట దొర, నక్కపల్లి మండల అధ్యక్షుడు వెలగా సుధాకర్, పట్టణాధ్యక్షుడు కొసూరి నాని, ఎస్ రాయవరం మండల అధ్యక్షుడు పప్పల శివ, కోటవరట్ల మండల అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, వీర మహిళ పెద్దిరెడ్డి పద్మావతి, పార్టీ సీనియర్ నాయకులు సాపిరెడ్డి జగన్నదొర, శివలంక నాగమల్లి, కట్టాదొర, తుమ్మల గణేష్, నల్లల రత్నాజీ, గోళ్ల సన్యాసిరావు, నానాజీ మరియు కుటుంబ సభ్యులు ఇంజరపు సూరిబాబు, అయన్ మూర్తి పాల్గొన్నారు. ఇప్పుడు దాకా ఎంతో మంది అభ్యర్థులను చూసాం. ఎక్కడి నుంచో వలసలు వచ్చిన వాళ్ళే. అలా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ గారు అంగులూరి శివకుమార్ గారు ఇక్కడ మా లోకల్ శ్రీరాంపురం లోకల్ అవ్వడం, అలాగే జనసేన టికెట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. వైసీపీ పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈసారి టికెట్ పాయకరావుపేట లోకల్గా ఇవ్వాలని అంగులూరి శివకుమార్ గారికి జనసేన టికెట్ ఇస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా, ఉమ్మడి అభ్యర్థిగా గిఫ్ట్గా ఇచ్చి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మాకే టికెట్ ఇక్కడ జనసేనకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆశీస్సుల మేరకు జనసేన టికెట్ పాయకరావుపేట లోకల్ క్యాండిడేట్స్గా ఇవ్వాలనే నిర్ధారణంతో లోకల్ క్యాండిడేట్ని తీసుకురావడం. ఇప్పుడు ఏ పార్టీ కూడా, ఇప్పుడు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు కూడా ఏ పార్టీ కూడా లోకల్ క్యాండిడేట్ కాదు. అనిత ఎక్కడి నుంచో వచ్చారు, ఇప్పుడు వైఎస్ఆర్ జోగులు కూడా ఎక్కడి నుంచో వచ్చారు. కానీ జనసేన టీడీపీ కలిసి పొత్తులో లోకల్ క్యాండిడేట్ కావాల్సిన లక్ష్మీ శివకుమార్ గారికి టికెట్ ఇప్పించాలని పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఏక కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు నారాయణ మోహన్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాకు లోకల్ క్యాండిడేట్ ఉంది సార్, ఎక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు, ఈసారి పాయకరావుపేట నియోజకవర్గం లోకల్ క్యాండిడేట్ టికెట్ ఇస్తే విజయం సాధించి మీకు గిఫ్ట్గా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. బుజ్జిగారి ఆశీస్సులతో ఇక్కడ జనసేన క్యాండిడేట్ గెలవబోతుందని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పాయకరావుపేట నియోజకవర్గంలో నేను స్థానిక సభ్యురాలిగా స్థానికంగా ఉన్నాను కాబట్టి స్థానికురాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మేరకు, గెడ్డం బుజ్జి గారి సూచనల మేరకు స్థానికురాలైనటువంటి నాకు అవకాశం కల్పిస్తానని వారు మరి నన్ను జనసేన పార్టీలోకి జాయిన్ చేసి ఈ రోజు వరకు కూడా మరి జనసేన పార్టీలో కష్టపడి పనిచేసేలాగా ఏ విధంగా చేయాలనే దాని మీద వారి సూచనల మేరకు కష్టపడుతూ మరి రేపు రాబోయే 2024 ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తు మీద మరి జనసేనకి టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకంతో మా జన సైనికులు, సేన మొత్తం అంతా కూడా ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గంలో చాలా ఆశతో ఉన్నారు. తప్పనిసరిగా వారు ఆశకు భంగం కలగదనేటువంటి నమ్మకంతో కూడా ఉండడం జరిగింది. తప్పనిసరిగా ఈసారి మరి టీడీపీ జనసేన పొత్తులో తప్పనిసరిగా జనసేనకి టికెట్ ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో మేమందరం ఉన్నాం. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు మరి తప్పనిసరిగా ఇస్తారనేటువంటి ఆశతో కూడా ఉన్నాము. వారు ఇస్తారు తప్పనిసరిగా. మేము ఇక్కడ భారీ మెజారిటీతో ఏదైతే గడ్డం బుజ్జి గారు చెప్పారో భారీ మెజారిటీతో మరి జనసేన టికెట్ నెగ్గేలాగా పొత్తులో మరి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో తప్పనిసరిగా భారీ మెజారిటీ వచ్చి ఇచ్చేలాగా వారు ఎవరైతే అక్కడ
మరి గవర్నమెంట్ వస్తుందో అనేటువంటి ఆలోచనలో గవర్నమెంట్లో ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు వెనకబడిపోయినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, అసలు అభివృద్ధి కార్యక్రమాలను కానీ, లేకపోతే ఒక రేషన్ కానీ, లేకపోతే ఒక పెన్షన్ కానీ, లేకపోతే డ్రైన్ కానీ, రోడ్డు కానీ, ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలం కానీ, అసలు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందించలేనటువంటి ఆలోచనలో ఈరోజు గెడ్డం బుజ్జి గారు గట్టి నిర్ణయంతో జనసేన టికెట్ తేవాలి, జనసేన ఇక్కడ నెగ్గించాలి, టీడీపీ జనసేన పొత్తులోను రేపొద్దున్న జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ లో ఏదైతే ఇక్కడ వెనకబడిపోయినటువంటి కుంటుపడిపోయినటువంటి అభివృద్ధిని నేను చేయాలనేటువంటి ఆలోచన తపంతో వారు ఉన్నారో అదే విధంగా కూడా జనసేనకి టికెట్ వస్తుంది. తప్పనిసరిగా పొత్తులో జనసేన టికెట్ నెగ్గుతుంది. అదే విధంగా ఈ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఇదొక నిదర్శనగా ఈ రోజు మేము మాట్లాడి ఇక్కడ మరి బుజ్జి గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఈ ఈ చిన్న ఈ గృహప్రవేశంలో అంటే పాయకరపేట హెడ్ క్వార్టర్ లో ఉండాలి. మరి ఎక్కడో ఉంటే మరి సైడ్ గ్రామం వెంకటాపురం, కొత్తూరు, శ్రీరాంపురం సైడ్ గ్రామం కాబట్టి ప్రజలు రావడానికి ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనల మేరకే, వారి సూచనల మేరకే, బుజ్జి గారి సూచనల మేరకే హెడ్ క్వార్టర్ లో ఇల్లు తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఈ రోజు ఇక్కడ మరి మండల అధ్యక్షులు, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, టౌన్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. ఇంకా పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఏదైతే ఇంక ఇక్కడి నుంచి రేపు ఇంకా ఉన్నటువంటి